నమస్తే సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ వీడియోలో మీకు స్వర్ణగిరి టెంపుల్ని చూపిస్తాను. కొత్తగా కట్టిన ఈ టెంపుల్ చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. నైట్ అయితే వచ్చేసాం మేము. కొత్తగా కట్టిన స్వర్ణగిరి టెంపుల్ అయితే యాదాద్రి భువనగిరిలో ఉంది. భువనగిరి నుంచి అయితే 3 కిలోమీటర్స్ మాత్రమే. యాదాద్రికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని కూడా దర్శించుకొని వెళ్ళండి. ఈ టెంపుల్ పేరు స్వర్ణగిరి టెంపుల్ ఆర్ యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ అవర్ సౌత్ ఇండియా. టెంపుల్ దూరం నుంచి ఎంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుంటుందో. ఇక్కడైతే స్వామివారి పాదాలు పెట్టారు, చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈస్ మానపల్లి హిల్స్. ఈ టెంపుల్ని మానపల్లి ఫ్యామిలీ వాళ్ళు అయితే కట్టించారు. అండ్ దిస్ ఈజ్ ఆన్ ద హిల్, అంటే ఈ టెంపుల్ని మాత్రం ఒక హిల్ పైన కట్టారు. దెర్ ఆర్ 108 స్టెప్స్. లోపలైతే చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. మేము ముందే సాటర్డే వచ్చాం టెంపుల్కి. మాకైతే ఒక 1.5 అవర్ పట్టింది దర్శించుకోవడానికి. ఫ్రీ టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 250 or 250 రూపీస్ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ కన్వీనియన్స్ బట్టి టికెట్స్ తీసుకోండి. ఇక్కడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఏ టికెట్ తీసుకున్నా కూడా లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది, చూస్తున్నారు కదా. కానీ ఈ టెంపుల్ అయితే అద్దిపోయింది. చూసారు కదా, బయట కూడా చాలా ప్లేస్ ఉంది. చాలా బాగా కట్టారు టెంపుల్ని. నేను ఇక్కడి నుంచి అయితే మీకు వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను. చూడండి, 2 కళ్ళు చాలట్లేదు కదా, చాలా బాగుంది. ఈ లైన్లో అయితే మేము వెళ్ళి దర్శించుకున్నాము. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. బయటికి వచ్చి అయితే ఫొటోస్ దిగాము. వి ఆల్ వోన్ రెడ్ కలర్, మ్యాచింగ్. కానీ ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. మిన్ను అయితే టెంపుల్కి రాలేదు బికాస్ షీ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఉండడంతో తనైతే మిస్ అయిపోయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం టెంపుల్లో. బయట కూడా చాలా స్పేషియస్గా, చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఈ టెంపుల్ని 8 years నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఏ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ దట్ కన్స్ట్రక్షన్ March 7, 2024లో అయితే ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు. అప్పటి నుంచి చాలా మంది అయితే టెంపుల్ని విజిట్ చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, బయట కూడా ఇంత పెద్ద విగ్రహం పెట్టారు. ఈ టెంపుల్ ఆపోజిట్లో ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్. మీరు ఎప్పుడైతే యాదాద్రి వస్తారో ఈ 3 టెంపుల్స్ అయితే తప్పకుండా దర్శించుకోండి. ఎల్లమ్మ టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్ అండ్ యాదాద్రి. ఎక్కడో కాదు కదా, మన యాదాద్రి భువనగిరిలోనే ఈ 3 ఫేమస్ టెంపుల్స్ ని తప్పకుండా దర్శించుకోండి.